చాలా యాక్టివ్గా వినిపించే పేరు రోబోటిక్స్. సో ఒక నార్మల్ కన్వెన్షనల్ మోడ్ ఆఫ్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి ఏంటి డిఫరెన్స్? మీరేం చెప్తారు సార్? కన్వెన్షనల్ సర్జరీ ప్రిఫర్ చేయమంటారా పేషెంట్స్కి, రోబోటిక్ సర్జరీకి వెళ్ళమంటారా? ఒక టెక్నాలజీ ఇవాల్వ్ అవుతున్నప్పుడు ఎప్పుడైనా కానీ దేర్ విల్ బి ఏ డౌట్స్, ఇది కరెక్టా అనే బ్యాలెన్స్లో వెళ్తానే ఉంటుంది. సో ఈ యొక్క కాంప్లికేషన్ని అవాయిడ్ చేయడానికి రోబోటిక్స్ ఈజ్ 100% హెల్పింగ్ అస్. ఒక డాక్టరు ఒక వ్యాధిని ఐడెంటిఫై చేయలేదు, సపోజ్ ఇంకొక డాక్టర్ కూడా ఆ వ్యాధిని ఐడెంటిఫై చేయలేదు. ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారంటే ఇట్ ఈస్ ఎ సమ్ టోటల్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న డాక్టర్స్ యొక్క తెలివితేటలు, వాళ్ళు చూసిన అన్ని కేసులు ఒక డేటాబేస్లోకి వెళ్ళిపోతాయి. రైట్. మీకు సంబంధించిన కేసు దాన్ని అడిగినప్పుడు నా బ్రెయిన్లో నాకు సంబంధించి 20,000 కేసులే నా దగ్గర ఉంటాయి. ఆ డేటాబేస్లో కొన్ని లక్షల కోట్ల కేసులకు సంబంధించిన డేటా ఉంటుంది. స్పెసిఫిక్గా మనం మాట్లాడితే రాబోయే కాలంలో ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ మనం చూస్తాం? మెడికల్ ప్రొఫెషన్ ప్రతి ఒక్క చోట వీఆర్ గోయింగ్ టు యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చాలా దూరం లేదండి, వీఆర్ వెరీ వెరీ క్లోజ్ అండ్ వీఆర్ ఆల్రెడీ యూజింగ్ లాట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కామన్ మ్యాన్ కి కూడా అపీలింగ్ గా ఉంటుందంటారా సార్? కామన్ మ్యాన్ కి లైఫ్ ఎంత ఈజీ చేయటమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఐ మీన్ టు ఆస్క్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్సెస్. ఏదైనా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, కింద పావర్టీ లైన్ వాళ్ళకి ఒక మెడిసిన్ అందకపోతే దట్స్ నాట్ కాల్డ్ మెడిసిన్ ఆర్ అడ్వాన్స్మెంట్ ఇన్ లైఫ్. 100% సార్. చిన్నప్పుడు స్కూల్లో ఒక డెఫినేషన్ చదువుకునే వాళ్ళం, సింపుల్ మెషిన్స్ అని. అంటే దోస్ మెషిన్స్ విచ్ మేక్ అవర్ లైఫ్ మచ్ మోర్ ఈజియర్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ సింపుల్ మెషిన్స్. ఇది 1 మార్క్ క్వశ్చన్ చదువుకున్నట్టు గుర్తు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తే ఇట్ నాట్ ఓన్లీ మేక్స్ అవర్ లైఫ్స్ ఈజియర్, బట్ అసలు లైఫ్ వితౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అసలు కనీసం ఊహించుకోవడానికి కూడా, అమ్మో ఆర్టిఫిషియల్ లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళం అనేట్టుగా అనిపిస్తోంది. సో మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైఫ్లో ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు మన హెల్త్ విషయంలో ఇంకెంత రోల్ ఉంటుంది? మనకు తెలిసింది చాలా తక్కువ, బట్ వీ నీడ్ టు నో మోర్ అండ్ మోర్ అబౌట్ ఇట్. అండ్ నాట్ ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ మెడిసిన్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్, బట్ ఆల్సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్ పాయింట్గా జరుగుతున్నటువంటి రోబోటిక్ సర్జరీస్ గురించి కూడా చాలా తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఎందుకంటే రోబోటిక్ సర్జరీ చేయించుకుంటేనే ఆ సర్జరీకి పరిపక్వత అని కొందరంటే, ఏ సర్జరీ అయినా ఒకటేనండి, రోబోటిక్ సర్జరీ మేక్స్ అ లైఫ్ ఈజియర్ అని కొంతమంది అంటారు. సో దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ నరేంద్ర రెడ్డి గారు ఫ్రమ్ సాయి భాస్కర హాస్పిటల్స్, ఇస్ ద చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, మనతో పాటు ఉన్నారు. హలో డాక్టర్ గారు, నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్, వండర్ఫుల్ సార్. సార్ అసలు మెడిసిన్లోకి పూర్తిగా డైవ్ చేయక ముందర మీ అటాచ్మెంట్ ఆర్ మీ థాట్స్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసుకుందాం అనుకుంటాను. వాట్ డు యు సే? కాలేజ్లో మీరు ఇందాక చెప్పినట్టు స్కూల్లో చదువుకున్నప్పుడు సెల్ ఫోన్స్ గురించి ఐడియా లేదు, కానీ మేబీ ఎంబీబీఎస్లో మేము చదివే రోజుల్లోనే ఐ థింక్ సెల్ ఫోన్స్ ఫస్ట్ టైం వచ్చినాయి. సో దట్ వాజ్ ఏ ఫ్యాసినేటింగ్. అప్పుడు అనుకున్నాము ఇదే ఇంత ఉంటే మనం ఎక్కడైనా ఎవరితోనైనా కనెక్ట్ అయిపోవచ్చు అని. జస్ట్ ఒక 20-25 ఇయర్స్లో చేతిలోనే ప్రపంచం అనే పాయింట్కి వచ్చాం. అంటే ఇవాళ ఫోన్ లేకపోతే కర్ణుడు కవచకుండలాలు వదిలేసినంత బాధతో ఉన్న మనం, ఐ ఫీల్ ఇది మన ఒక లైఫ్లో భాగం అయిపోయింది. నాకు తెలిసి కొన్ని జనరేషన్ తర్వాత ఇది చేతిలోకి ఇమిడిపోయి జెనెటిక్గా మాడిపోయి ఫోన్లో కూడా ఇలా వచ్చేస్తుందేమో అన్న ఫీలింగ్ నాకుంది. బట్ కీపింగ్ ఆల్ దీస్ ఎసైడ్, టెక్నాలజీ ఎవ్రీ 5 ఇయర్స్కి మారిపోతూ ఉంది. ఇప్పుడు కానీ మనం చూసినట్లయితే ఇదివరకులాగా హాస్పిటల్స్లోకి వెళ్తే ఒక రిసెప్షన్ కౌంటర్లో ఒక పర్సన్ మనల్ని పిలిచి మన గురించి డీటెయిల్స్ రాసుకొని మనకి ఒక కార్డు ఇచ్చి డాక్టర్ దగ్గరికి పంపించేవాళ్ళు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవ్రీథింగ్ ఈజ్ కంప్యూటరైజ్డ్. ఎలాగనే ఒక స్టిక్కర్ అంటిస్తున్నారు, ఒక ట్యాగ్ ఇస్తున్నారు, మీ డీటెయిల్స్ ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇంకొకసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు మీరు ఏం చెప్పక్కర్లా, మీ ఫోన్ నెంబర్ చెప్తే మీ రికార్డ్స్ అన్ని బయటకు తీయగలుగుతున్నాం. సో దిస్ ఈజ్ హౌ ది హెల్త్ కేర్ ఈజ్ ఇవాల్వింగ్. సో ఇంత టెక్నాలజీ పెరుగుతూ ఉంది, మనం ప్రతి ఒక్కళ్ళం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డే టు డే లైఫ్లో వాడుతున్నాం. రైట్. డే టు డే లైఫ్లో వాడతామంటే క్యాజువల్ థింగ్స్, వెరీ సింపుల్ థింగ్స్. మనం కానీ చూసినట్లయితే ఎవ్రీడే నెట్ఫ్లిక్స్లో కూర్చొని బ్రౌజ్ చేస్తూ ఉంటాం. సో మీరు టీవీ పెట్టగానే ఏమొస్తుంది, మీకు నచ్చే సినిమాలు అని కొన్ని ముందుకు వస్తున్నాయి, విచ్ యూ కెన్ సెలెక్ట్. లేకపోతే మొన్న ఎప్పుడో ఒక సినిమా చూస్తుంటారు, మొన్న చూశారు కాబట్టి ఇప్పుడు ఈ చూడటానికి మీకు అవకాశం ఉంది. సజెస్టెడ్ మూవీస్ ఫ్రమ్ నెట్ఫ్లిక్స్. అంటే మన మైండ్ని ఆల్రెడీ రీడ్ చేసి మనం ఎలాంటిది చూస్తామో, మన టేస్ట్ ఏంటో ఆల్రెడీ ఊహించుకొని మనకు ఆప్షన్స్ ఇస్తాము. మనమైతే మన టీవీకి ఏం చెప్పట్లేదు, నెక్స్ట్ ఇది చూద్దాం అనుకుంటున్నాను, అది చూద్దాం అనుకుంటున్నాను, బట్ ఇట్స్ గివింగ్ అస్ ఆప్షన్స్. ఎట్లా జరుగుతూ ఉందంటే
మన మైండ్లోంచి వచ్చిన ఒక ఐడియాని ఫ్యూచరిస్టిక్గా మన థాట్స్ ఎలా ఉంటాయని ఊహించి మనకి ముందుకు ఇవ్వటమే ఆ నెట్ఫ్లిక్స్లో మనం చూస్తున్నాం. దిస్ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరేదో ఒక తెలియని పర్యాటక ప్రదేశానికి వెళ్ళారు, మంచిగా ఆకలి అవుతుంది, పిజ్జా తినాలనుకున్నారు. మీరు ఏం చేస్తారు? పిజ్జా హట్ నియర్ మీ అని కొడతారు. కొట్టగల ఆ దగ్గరలో ఉన్న పిజ్జా హట్స్ అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. ఇంతకుముందు మీరు ఎప్పుడు ఆ ఊర్లోకి వెళ్ళలేదు, ట్రావెల్ చేయలేదు. ఇదివరకు గూగుల్ మనం చూసినట్లయితే పిజ్జా హట్ ఇక్కడెక్కడ ఉంది అని ఇచ్చేది. ఇప్పుడేమి ఇస్తుంది? మీకు దగ్గరలో ఏముంది అని ఇస్తాం. రైట్. సో ఆల్ దీస్ చేంజెస్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్. ఇమాజిన్ లైఫ్ని ఇంత ఈజీ చేస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హౌ మచ్ ఈజీ ఇట్ ఈస్ మేకింగ్ ఇన్ హెల్త్లో కూడా మనం ఆలోచన చేయాలి. ఇంత క్లిష్టతరమైన వ్యాధి నిర్ధారణ చేయడంలో కానీ, పేషెంట్స్కి సరైన సలహాలు ఇవ్వడంలో కానీ, పేషెంట్స్ తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త ప్రివెంటివ్ కేర్లో కానీ, ఇఫ్ యూ పుట్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సపోజ్ మీరు వెయిట్ 70 kg ఉన్నారు, మీకు ఈ ఫుడ్ తింటే మంచిది, మీరు ఇలా చేస్తే మంచిది అని ఒక మనిషి చెప్పడం వేరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చే కొంది ఎవ్రీబడి గెట్స్ దేర్ ఓన్ షెడ్యూల్. సో ఇట్లా ప్రివెంటివ్ కేర్లో వాడుకోవచ్చు. క్యూరేటివ్ మీరు ఇందాక చెప్పారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ నౌ రోబోటిక్స్ అన్నాం. రైట్ మై వర్డ్స్, 10 years తర్వాత ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ విల్ బి ఫిల్డ్ విత్ రోబోటిక్స్. ఇప్పుడేమనిపిస్తుంది అంటే ఏంట్లే ఈ రోబోటిక్స్ ఇప్పుడే కదా వచ్చింది, ఇది పెద్ద ఉపయోగపడవచ్చు పడకపోవచ్చు, ఇవేమన్నా డాక్టర్ల కంటే గొప్పగా అని మనం అనుకుంటాం. ఏ రోబోటిక్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డాక్టర్ కంటే గొప్పవి కాదు. డాక్టర్ యొక్క పనిని ఈజీ చేస్తూ ఉంటాయి, రైట్, పేషెంట్కి ఉపయోగపడే విధంగా చేస్తూ ఉంటాయి. అందుకని ప్రతి ఒక్క పేషెంట్ కానీ ప్రతి ఒక్క మనిషి కానీ హెల్త్ కేర్లో వస్తున్న ఈ అడ్వాన్సెస్ తెలుసుకోవడం ఎంతవరకైనా మంచిది. సార్, రోబోటిక్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం సార్. బట్ దానికంటే ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తావిస్తున్నాం కాబట్టి ఒక కేస్ స్టడీ రీసెంట్గా విన్నాం సార్, మీరు కూడా వినే ఉంటారు. యుఎస్లో ఒక బాబుకి ఏంటి ప్రాబ్లం అని అర్థం కాక తల్లి చాలామంది డాక్టర్స్కి చూపిస్తూ ఉంటుంది. నోబడీ ఈజ్ ఏబుల్ టు గివ్ అవుట్ అ సొల్యూషన్ లైక్ వాట్ ది పేషెంట్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్. సో కేస్ స్టడీ, ఆ డీటెయిల్స్, రిపోర్ట్స్ అన్నీ ఆ మదరు చాట్ జీపీటీలోకి ఎక్కించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి వాట్ ఈజ్ మై సన్ సఫరింగ్ విత్ అని అడిగితే చాట్ జీపీటీ గివ్స్ అ సొల్యూషన్. అది బేస్ చేసుకొని డాక్టర్స్ మెడికేషన్ ట్రీట్మెంట్ డైరెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత నౌ దట్ బాయ్ ఈస్ డూయింగ్ పర్ఫెక్ట్లీ ఫైన్, విచ్ షోస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో ఎక్సెలింగ్ ది హ్యూమన్ డాక్టర్స్ ఇంటెలిజెన్స్. డూ యూ అగ్రీ విత్ దిస్? సో మీరు చెప్పింది ఏంటంటే ఒక డాక్టరు ఒక వ్యాధిని ఐడెంటిఫై చేయలేదు, సపోజ్ ఇంకొక డాక్టర్ కూడా ఆ వ్యాధిని ఐడెంటిఫై చేయలేదు. ఈ డాక్టర్ యొక్క ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారంటే ఇట్ ఈస్ ఎ సమ్ టోటల్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్. నా లైఫ్లో నేను చదువుకొని ఉంటాను, నా నాలెడ్జ్ ఈజ్ బేస్డ్ ఆన్ మై స్టడీస్ అండ్ మై ఎక్స్పీరియన్స్. నా లైఫ్లో ఒక టాపిక్ నేను చదవనప్పుడు, నా లైఫ్లో అటువంటి కేసు నేను ఎప్పుడు చూడనప్పుడు నా మైండ్కి అది చెప్పదు. సో ఆ టైంలో ఏమవుతుందంటే నా దృష్టి దానివైపు మరలదు. ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి నేను చూడనటువంటి కేసు నా ఎక్స్పీరియన్స్తో పోలిస్తే ఇంకొక డాక్టర్ ఎప్పుడు ఆయన లైఫ్లో ఆ కేసు చూసి ఉంటారు. సో వాళ్ళు చూడంగానే ఐడెంటిఫై చేయగలుగుతూ ఉంటారు. సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే ఇలా మన ఇంత వాస్ట్ హెల్త్ ఫీల్డ్లో అందరూ అన్నిటిని మాస్టర్ చేయలేరు. ఇప్పుడు మీరు చూస్తే ఒక స్పెషాలిటీలోనే సబ్ స్పెషాలిటీలు వెళ్ళిపోతా ఉన్నాయి. ఎందుకని? ఒక్క స్పెషాలిటీలో ఉంటేనే దాని మీద మనం మాస్టర్ చేయగలుగుతాం. ఎలాగైతే ఈ డయాగ్నోసిల్ కొన్ని పెట్టలేకపోతున్నది ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్లో మనం చూడలేదు. ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న డాక్టర్స్ యొక్క తెలివితేటలు, వాళ్ళు చూసిన అన్ని కేసులు ఒక డేటాబేస్లోకి వెళ్ళిపోతాయి. రైట్. సో ఎప్పుడైతే మీరు మీకు సంబంధించిన కేసు దాన్ని అడిగినప్పుడు నా బ్రెయిన్లో నాకు సంబంధించి 20,000 కేసులే నా దగ్గర ఉంటాయి. ఆ డేటాబేస్లో కొన్ని లక్షల కోట్ల కేసులకు సంబంధించిన డేటా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆ డేటా ఇచ్చినప్పుడు ఈ రెండు మ్యాచ్ అయితే చాట్ జీపీటీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ అది ఐడెంటిఫై చేస్తాం. రైట్. సో హౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ హెల్పింగ్ డాక్టర్స్ ఈజ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరి డాక్టర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ని మన ఇంట్లో కూర్చొని మనం కంపేర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ హెల్పింగ్ పేషెంట్ డయాగ్నోసిస్ ఈజీగా చేయడానికి పడతా ఉంది, ఈజీగా అవుతూ ఉంది. అట్ ద సేమ్ టైం పేషెంట్స్ కూడా చాలామంది డాక్టర్స్ దగ్గర తిరిగి ఐడెంటిఫై కాలేక ఇన్స్టిట్యూట్స్ మారి ఆ కష్టపడే రోజుల నుంచి ఎవ్రీబడి కెన్ ఈజీలీ ఐడెంటిఫై ఎ డిసీజ్. సో ఇక్కడ మీరు ఇందాక అన్నట్లు
ఈ డాక్టర్ ఐడెంటిఫై చేయింది చాట్ జీపీటీ ఐడెంటిఫై చేసింది అని ఎలాగైతే అనుకుంటున్నామో, ఇట్స్ నథింగ్ బట్ మోర్ ఎక్స్పీరియన్స్ అండ్ మోర్ నాలెడ్జ్. మీరు ఒక డాక్టర్ని సలహా అడగటం వేరు, 1,00,000 మంది డాక్టర్స్ని ఒకటేసారి సలహా అడగటం వేరు. సో ద సేమ్ థింగ్ హ్యాపెనింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్. ఎట్లా సార్, అంటే మీ ఎక్స్పీరియన్స్లో మీరు కొన్ని లక్షల కేసులు చూసుంటారు ఇప్పటి వరకు. ఆన్ దిస్ నోట్, డెవలప్ అవుతున్నటువంటి రీసెంట్ మెడిసినల్ టెక్నాలజీని బేస్ చేసుకుంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటూ మెడిసిన్ స్పెసిఫిక్గా మనం మాట్లాడితే రాబోయే కాలంలో ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ మనం చూస్తాం. ఇప్పుడు స్మార్ట్ రింగ్స్ అంటున్నారు, స్మార్ట్ వాచెస్ అంటున్నారు. ఫర్ దట్ ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాను. రింగ్ పెట్టుకుంటే నువ్వు ఎన్ని గంటలు పడుకుంటావో స్లీప్ని ట్రాక్ చేసి వెదర్ యూ విల్ బికమ్ అ డయాబెటిక్ ఇన్ ది ఫ్యూచర్ ఆర్ నో, టుడే ఇట్ ఈస్ ఏబుల్ టు టెల్ యూ. ఐ డోంట్ సే ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, బట్ ఇట్లాంటి మెడికల్ అడ్వాన్స్మెంట్స్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్లో మనం ఏమేమి చూడబోతున్నాము? మెడికల్ ప్రొఫెషన్ ప్రతి ఒక్క చోట వీఆర్ గోయింగ్ టు యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కేస్ రిపోర్ట్స్ స్టోర్ చేసే దగ్గర నుంచి, పేషెంట్స్ కాల్ ఆన్సర్ చేసే దగ్గర నుంచి, ఫోన్ కాల్లో పేషెంట్స్కి డౌట్స్ క్లియర్ చేసే దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు టేక్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఒక పేషెంట్ ఎప్పుడు నన్నే కలిసి నాతోనే డౌట్స్ క్లియర్ చేసుకోవాలనుకుంటారు. ఉన్న బిజీ షెడ్యూల్లో నేను ఆ పేషెంట్కి అంత టైం ఇవ్వలేకపోవచ్చు. సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ మెషిన్ which answers their 90% of doubts, then they are left over with 10% of doubts. ఆ 10% of doubts క్లియర్ చేయడానికి నా బిజీ షెడ్యూల్లో ఐ గాట్ టైమ్ టు టాక్ టు దెమ్. పేషెంట్ ఆ 90% they'll get satisfied with the explanation. సపోజ్ కామన్గా అడిగే క్వశ్చన్, సార్ ఈ ట్యాబ్లెట్లు భోజనం తర్వాత ఎలా, భోజనం ముందు వేసుకోవాలా, పాలు ఎక్కువ తాగితే ఏమవుతుంది, భోజనం చేసిన తర్వాత పడుకోవచ్చా కూర్చోవచ్చా, గ్యాస్ట్రైటిస్ రాకుండా ఏం ట్యాబ్లెట్స్ వాడచ్చు, మోకాళ్ళ నొప్పికి ఏం తీసుకోవచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ చాలా రెగ్యులర్గా క్వశ్చన్స్ దే విల్ బి టేకెన్ కేర్. కేస్ రికార్డ్ మెయింటెనెన్స్, సో ఐమ్ టేకింగ్ యూ టు స్టెప్ బై స్టెప్ ఆఫ్ హాస్పిటల్. సో డాక్టర్స్ విజిటింగ్, డాక్టర్స్ అపాయింట్మెంట్స్, డాక్టర్స్ కన్సల్టేషన్స్, ఇవన్నీ కూడా ది ఫ్యూచర్ ఇట్ విల్ బి ఆటోమేటెడ్. మీకు ఫోన్లోనే వచ్చేస్తూ ఉంటుంది. మీరు 9:40కే రండి, ముందు వచ్చి వెనక వచ్చిన అవసరం లేదు. మనం చూస్తుంటాం చాలా పాపం వచ్చేసి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా వెయిట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ కోసం. సో ఈ అపాయింట్మెంట్స్ మెయింటైన్ చేయడం కానీ. దెన్ కమ్స్ టు ద రియాలిటీ ఆఫ్ మెడిసిన్, ఎస్పెషల్లీ కొన్ని ఫీల్డ్స్ లైక్ పెథాలజీ, రేడియాలజీ. ఇప్పుడు చూసినట్లయితే ఒక శాంపుల్, ఒక స్లైడ్ పెట్టినప్పుడు దానిలో వచ్చే డయాగ్నోసిస్ కానీ, దానిలోంచి ఇప్పుడు మీ రేడియాలజీలోంచి ఒక స్కాన్ తీసినప్పుడు ఆ రేడియాలజీలోంచి వచ్చిన స్కాన్ యొక్క యాక్యురసీ డయాగ్నోసిస్కి డాక్టర్కి హెల్ప్ చేయడానికి డెఫినెట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ గోయింగ్ టు బి యూజ్డ్. సో ఇది చాలా దూరం లేదండి. వీఆర్ వెరీ వెరీ క్లోజ్ అండ్ వీఆర్ ఆల్రెడీ యూజింగ్ లాట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ టు. కామన్ మ్యాన్కి కూడా అపీలింగ్గా ఉంటుందంటారా సార్? కామన్ మ్యాన్కి లైఫ్ ఎంత ఈజీ చేయటమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఐ మీన్ టు ఆస్క్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్సెస్. ఫైనాన్సెస్ అంటే ఇప్పుడు బడ్జెట్ని తగ్గించాలంటే, యూటిలిటీని పెంచాలంటే దేర్ షుడ్ బి ఎఫిషియెంట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఓకే, ఒక ఎఫిషియెంట్ వే ఆఫ్ థింగ్స్ చేయాలంటే యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎ హైలీ ట్రైన్డ్ క్వాలిఫైడ్ పర్సనల్. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో దెర్ ఈజ్ అక్యూట్ షార్టేజ్ ఆఫ్ టెక్నికల్ పీపుల్. ఇప్పుడు నర్సింగ్ ఈజ్ హైలీ టెక్నికలీ డిమాండెడ్. సో ఐసీయూల్లో, ఆపరేషన్ థియేటర్స్లో ఆ నర్సింగ్ టాలెంట్ని వాడుకొని రొటీన్ ఓపీడీస్లో వాటిల్లో కానీ ఇఫ్ యూ కెన్ యూజ్ దిస్ టైప్ ఆఫ్ టెక్నాలజీ, ఈ పర్సనల్ని జాగ్రత్తగా వాడుకోవడానికి పనికొస్తుంది. గాట్ ఇట్ సార్. సో కామన్ మ్యాన్కి ఇంకా చీప్ అవ్వాలి, లైఫ్ ఈజీ చేయాలంటే వాళ్ళకి లైఫ్ ఫైనాన్షియల్గా వాళ్ళని ఈజీ చేయాలి. సో ఆల్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ విల్ మేక్ ద థింగ్స్ ఈజీ. మీరు ఎప్పుడైనా ఊహించారా ఉల్లిపాయలు ఇంటికి వచ్చి ఇచ్చి 9 రూపాయలు కేజీ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ బోర్డు వేసి 8 నిమిషాల్లో ఇది ఎప్పుడన్నా ఊహించాం? మీరు ఇలా చేస్తున్నారు. మీరు బిగ్ బాస్కెట్లో మీరు సపోజ్ చేస్తుంటే అది మీరు ఎక్కడున్నారు, మీ ఇల్లు ఎక్కడ, మీకు దగ్గరలో వాళ్ళ స్టోరేజ్ ఎక్కడ ఉంది, ఆ పర్సనల్ అక్కడి నుంచి మీ ఇంటికి రావడానికి 8 నిమిషాలు పట్టే డిస్టెన్స్లో ఉన్న దానికి వెళ్ళి వాడు ఆ కేజీ ఉల్లిపాయలు తీసుకొని మీ ఇంటికి వచ్చి ఇచ్చే టైంకి, ఇది ఎప్పుడన్నా మన లైఫ్లో ఊహించావా? ఒక చిన్న షేవింగ్ బ్లేడ్ కావాలంటే ఆర్డర్ పెడితే 2 నిమిషాల్లో బ్లింకిట్ పెడితే వచ్చి ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఎలాంటి పాసిబిలిటీ ఉంది ఇవన్నిటికీ?
ఇంట్లో ఉన్న ముసలివాళ్ళు ఉన్నారు, బయటికి వెళ్ళలేరు. వాళ్ళకి ఎంత అడ్వాంటేజ్ ఇది? ఇదివరకు వాళ్ళు బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని చేయాల్సింది. లైఫ్ని ఈజీ చేస్తూ ఉంది. లైఫ్ని ఈజీ చేస్తున్నప్పుడు మనం ఏమనుకుంటాం, లైఫ్ని సోమరిపోతుని కూడా చేస్తుంది ఏమనుకుంటాం. ఎవరైతే ఎలిజిబుల్గా ఉండి కెపాసిటీ ఉండి తిరిగే వాళ్ళు ఈజీగా మేనేజ్ చేస్తారు. బట్ ఇప్పుడు లైఫ్స్ అంతా ఇళ్లలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఆఖరికి పిల్లలు చదువుకుపోతే ఇంట్లో ఇద్దరు ముసలివాళ్ళే ఉంటారు. ఇఫ్ దే స్టార్ట్ యూజింగ్ ఆల్ దీస్ టెక్నాలజీ, వాళ్ళ లైఫ్ ఈజీ అయిపోతారు. గాట్ ఇట్ సార్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ మెడిసిన్. ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేస్తే చాలా యాక్టివ్గా వినిపించే పేరు రోబోటిక్స్. సో ఒక నార్మల్ కన్వెన్షనల్ మోడ్ ఆఫ్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి ఏంటి డిఫరెన్స్? అండ్ మీరేం చెప్తారు సార్? కన్వెన్షనల్ సర్జరీ ప్రిఫర్ చేయమంటారా పేషెంట్స్కి, రోబోటిక్ సర్జరీకి వెళ్ళమంటారా? వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? వెనెవర్ ద టెక్నాలజీ ఇవాల్వ్ అవుతున్నప్పుడు, ఒక టెక్నాలజీ ఇవాల్వ్ అవుతున్నప్పుడు ఎప్పుడైనా కానీ దేర్ విల్ బి ఏ డౌట్స్. ఇది కరెక్టా అనే బ్యాలెన్స్లో వెళ్తానే ఉంటుంది. బట్ వస్తున్న టెక్నాలజీని వాడుకొని ఆ ఫీల్డ్లో యాక్యురసీని డెవలప్ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు రోబోటిక్స్ ఇన్ హెల్త్ ఫీల్డ్ ఆర్ మేకింగ్ ఏ హ్యూజ్ డిఫరెన్స్. ఓకే. ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే రికవరీలో, పేషెంట్ రికవరీలో. ఆర్థోపెడిక్ రోబోటిక్స్ కానీ, జనరల్ సర్జరీ రోబోటిక్స్ కానీ, కష్టతరమైన క్యాన్సర్ సర్జరీస్ రోబోటిక్స్ కానీ, పెద్ద పెద్ద కోతలతో చేసే సర్జరీస్ అన్ని తగ్గిపోయి చిన్న చిన్న హోల్స్లోంచి చేసే రోబోటిక్ సర్జరీస్ వచ్చేసింది. సో ఈ టెక్నాలజీ ఎలా వస్తుందంటే ప్రెసిషన్. నాకు వయసు పెరిగే కొద్దీ నా చేతులు వనకొచ్చేమో కానీ వన్స్ యు ఆర్ యూజింగ్ ద రోబోటిక్స్ ఇట్స్ ఎ క్రిస్టల్ క్లియర్, ఇట్ గోస్. ప్రెసిషన్ మనం ఎలా అడుగుతున్నామో అదే ప్రెసిషన్ వస్తూ ఉంటుంది. నా మైండ్కి కానీ నా కళ్ళకు కానీ మై విజన్ ఈజ్ 98% నేను చూడగలుగుతాను. ఆ 2% వాట్ ఐ కాంట్ సీ, వాట్ ఐ కాంట్ ఎక్స్పీరియన్స్, ద మిషన్ విల్ ఎక్స్పీరియన్స్ దట్ 2%. ఏంటి 99%కి 100%కి ఏంటి డిఫరెన్స్ అంటే ఇట్ లుక్స్ లైక్ 1%, బట్ వన్స్ దట్ యాక్యురసీ ఇంక్రీజెస్ ఏముందంటే డ్యూరబిలిటీ పెరుగుతుంది. ఓకే. షార్ట్ టర్మ్లో పెద్దగా డిఫరెన్స్ కనపడకపోవచ్చు. మామూలుగా సర్జరీ చేసినా రోబోటిక్ సర్జరీ చేసినా రెండు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండొచ్చు షార్ట్ టర్మ్లో ఇప్పుడు. బట్ రోబోటిక్ సర్జరీస్ ఎక్కడ అడ్వాంటేజ్ చూపిస్తున్నాయంటే మానవ తప్పిదాలు కానీ, కొన్ని మానవ తప్పిదాలకి అవకాశం ఉన్న ప్రదేశాల్లో వాటి యొక్క వినియోగం చేసినట్లయితే యాక్యురసీ పెరుగుతూ ఉంది. అందుకని చెప్పేసి ఒక ఫెయిల్యూర్ ఇన్ నీ రీప్లేస్మెంట్ కానీ, హిప్ రీప్లేస్మెంట్ కానీ చూస్తే వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ ఫర్ ఫెయిల్యూర్స్ ఇన్ నీ అండ్ హిప్ చూస్తే ఒకటి ఇన్ఫెక్షను, సెకండ్ మోస్ట్ కామన్ ఈజ్ ఇన్స్టెబిలిటీ. ఓకే. అంటే పెట్టిన తర్వాత యాక్యురసీ లేకపోవటం మూలంగా కొద్దో గొప్ప కదలికలు వచ్చి అవి పనిచేయకపోవటమో లేకపోతే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ లేకపోవటం ఉంటుంది. ఈ ఇన్స్టెబిలిటీని కానీ అవాయిడ్ చేయాలంటే యాక్యురసీ రావాలి. రైట్. సో ఈ యొక్క కాంప్లికేషన్ని అవాయిడ్ చేయడానికి రోబోటిక్స్ ఈజ్ 100% హెల్పింగ్ అస్. సో ఈ కాంప్లికేషన్ ఎంతమందికి ఉంటుంది అని చూస్తే 1 to 2% మెంబర్స్కే ఉంటుంది. ఒక 100 మందికి రీప్లేస్మెంట్ చేస్తే ఇద్దరు మటుకు ఇన్స్టెబిలిటీ అనే దాంట్లో ఇబ్బంది పడుతుంటారు. బట్ ఈ ఇద్దరిని కూడా కాపాడాలంటే ఇటువంటి టెక్నాలజీ. సో హ్యూమన్స్ చేస్తే బాగుంటుందా, రోబోటిక్ చేస్తే అంటే హ్యూమన్ ఇట్ ఈస్ నాట్ రోబోటిక్ సర్జరీ, ఇట్ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ. రైట్. ఇప్పుడు నెక్స్ట్ అదే అడగబోతున్నాను. సర్జన్కి రోబోట్ అసిస్ట్ చేస్తుంది అంతే, అంతేగాని అంటే డాక్టర్ పర్యవేక్షణలోనే సర్జన్ అక్కడ ఉండగానే రోబోటిక్ సర్జరీ ఇస్ హ్యాపెనింగ్. అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో రోబోటిక్. మనం సినిమాల్లో చూసినట్టు ఒక రోబోట్సే వచ్చేసి సర్జరీలు చేసేసి లేకపోతే వాళ్ళు యుద్ధాలు చేసేసి కంట్రీల మీద చేసేసి సినిమాటిక్గా ఛాన్సే లేదు. రోబోటిక్ విల్ జస్ట్ డూ, నేను 1 ఇంచ్ కదలమంటే అది 1 ఇంచే కదులుతుంది అంతే తప్పితే నేను 1 ఇంచ్ కదలమంటే అది 3 ఇంచులు కదిలితే అది అసలు ఇట్స్ నాట్ వర్కింగ్. అని అది కూడా డాక్టర్ పర్యవేక్షణలోనే 100%. ఐ హ్యావ్ టు గైడ్ ఇట్. ఓకే. ఇప్పుడు మీరు అబ్డామినల్ సర్జరీ చేసేటప్పుడు సర్జన్ పక్కన కూర్చుకొని ఒక స్టేషన్లో నుంచి సర్జరీ చేస్తూ ఉంటాడు. అంటే ఈ విల్ హ్యావ్ దట్ సెన్సేషన్. ఫింగర్స్లో ఏ సెన్సేషన్ వస్తుందో రోబోటిక్ ఫింగర్స్ లోపల ఉన్నాయి అదే సెన్సేషన్ తెప్పిస్తాయి ఫింగర్స్. ఓకే. ఇప్పుడు మీరు ఒక కండరాన్ని పట్టుకోండి, స్మూత్గా పట్టుకోవాలి. ఒక బోన్ని పట్టుకోండి, గట్టిగా పట్టుకోవాలి. ఒక బ్లడ్ వెజల్ని చాలా సున్నితంగా పట్టుకోవాలి. ఒక నరువుని ఇంకా డెలికేట్గా పట్టుకోవాలి. అది ఎలా తెలుస్తుంది? మన ఫింగర్స్లో ఉన్న టాక్టైల్ సెన్సిటివిటీ.
దేన్ని గట్టిగా పట్టుకోవాలి, దేన్ని తక్కువగా పట్టుకోవాలని మన ఫింగర్స్ దాన్ని ప్రెషర్ బట్టి తెలుస్తుంది. రోబోటిక్ ఆల్సో సో సెన్సిటివ్ టు దోస్ లెవెల్స్. ఏ టిష్యూని ఎలా హ్యాండిల్ చేయాలనే టాక్టైల్ సెన్సిటివిటీ ఉన్నటువంటి డెవలప్మెంట్సే ఈ రోబోటిక్స్ వస్తూ ఉన్నాయి. ఎంత ఉంటుంది సార్ కాస్ట్ డిఫరెన్స్ కన్వెన్షనల్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి? ఆర్థోపెడిక్ సర్జరీస్లో అయితే ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎ మచ్ ఎగ్జూబరెంట్ ఛార్జెస్ అయితే ఎక్కువగా లేవు. మహా అయితే ఒక సర్జరీకి ఒక 50,000 to 70,000 డిఫరెన్స్, ఎట్ ద మ్యాక్సిమం 1 lakh డిఫరెన్స్ వస్తూ ఉంది ఒక సర్జరీకి. అదే కొంచెం సాఫ్ట్ టిష్యూ సర్జరీస్ లైక్ క్యాన్సర్ సర్జరీస్లో ఆ డిఫరెన్స్ ఎక్కువగా కనపడతా ఉంది. ఆర్థోపెడిక్స్లో ఒక 2-3 ఏళ్ల క్రితం ఉన్నంత కాస్ట్తో పోలిస్తే ఇప్పుడు కాస్ట్ బాగా డ్రాస్టిక్గా తగ్గిపోతూ వస్తుంది. బికాస్ పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ మోర్. ఎప్పుడైతే ఎక్కువ మంది యూజ్ చేసే కొద్దీ ఎనీ ప్రోడక్ట్ దాని రేట్ తగ్గిపోతూ ఉంటుంది. రెండోది, ఈ రోబోట్స్ వాటి మీద ఎక్కువ ఇంపోర్ట్ చేస్తూ ఉన్నారు. చేసేటప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ తగ్గుతూ ఉంది. సో ఫ్యూచరిస్టిక్గా చూస్తే నెక్స్ట్ 10 yearsలో ఐ థింక్ రోబోట్స్ విల్ బి లైక్ ఎనీ అదర్ నార్మల్ సర్జరీ లాగే ఉంటాయి. పేషెంట్స్ కూడా ఎక్కువ ఖర్చు లేకుండా, ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది ఇండియాలో కాబట్టి ఈ ఖర్చు మనం అనుభవిస్తున్నాం. రెండోది, ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఈ రోబోటిక్ సర్జరీస్కి ఇప్పుడిప్పుడే పేమెంట్ స్టార్ట్ చేసినాయి. వన్స్ దే స్టార్ట్ పేయింగ్ రోబోటిక్ సర్జరీస్ కూడా ఇన్సూరెన్స్ పే చేస్తే అప్పుడు ఇంకా వైడ్ రీచ్ అవుతుంది. జనాల్లో కూడా ఆర్థిక ఇబ్బంది లేకుండా ఏదైనా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాసు, కింద పావర్టీ లైన్ వాళ్ళకి ఒక మెడిసిన్ అందకపోతే దట్స్ నాట్ కాల్డ్ మెడిసిన్ ఆర్ అడ్వాన్స్మెంట్ ఇన్ లైఫ్. 100% సార్, రైట్, వెరీ వెల్ సో వెరీ కాస్ట్లీగా ఎవరికైతే ధనవంతులకే వైద్యం చేయగలిగే వైద్యం కానీ ఉంటే అది అసలు వైద్యం అన్నది. సార్ ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ చేయించుకున్నారు ఒక పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్, తనకి రికవరీ ప్రాసెస్లో కన్వెన్షనల్ సర్జరీ కంటే కూడా ఇంకా ఫాస్ట్గా జరుగుతుందా? అండ్ ఏదో విన్నాను, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, యూ హ్యావ్ టు టెల్ మీ. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకున్నారనుకోండి, మోకాలికి కానివ్వచ్చు, తుంటి భాగానికి కానివ్వచ్చు, ఆ సర్జరీ అయిన తర్వాత జరిగే ఫిజియోథెరపీకి సంబంధించి పేషెంట్ ఆర్తనాదాలు తారాస్థాయిలో ఉంటాయి. అదే రోబోటిక్ సర్జరీ చేయించుకుంటే అంత ఆర్తనాదాలు ఉండవు, అసలు నొప్పి కూడా తెలియదు, ఈజీగా రికవర్ అయిపోతారు. సపోజ్ ఇక్కడ ఒక 1 month పడితే ఇక్కడ 2 weeksలో రికవర్ అయిపోతారు, ఇట్లా చెప్తున్నారు. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? ఫిజియోథెరపీ గురించి మీరు చెప్పింది నాకు చాలా నచ్చింది. ఆర్తనాదాలు అనే పదం అంటే నిజంగా కొంతమంది పేషెంట్స్ వాళ్ళు చేసే అరుపులు, కేకలు, ఏడుపులు చూస్తే ఇంకా జీవితంలో ఈ సర్జరీ ఎవరు చేయించుకోకూడదు అదేగా సార్ అన్న పరిస్థితిలో ఉన్న విషయం నేను డెఫినెట్గా ఒప్పుకుంటాను. కానీ ఒక 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ ఫిజియోథెరపీ ప్రోటోకాల్స్కి ప్రెజెంట్లీ ఉన్న ఫిజియోథెరపీ ప్రోటోకాల్స్కి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఓకే, ఒకటేంటంటే పెయిన్ మేనేజ్మెంట్లో డెఫినెట్లీ దెర్ ఇస్ అడ్వాన్స్మెంట్. ఇమీడియట్గా ఆపరేషన్ తర్వాత వచ్చే పెయిన్ మేనేజ్మెంట్ అయితే ఎక్సలెంట్గా ఎపిడ్యూరల్ అనస్థీషియాస్ కానీ, నర్వ్ బ్లాక్స్ కానీ ఇస్తుండటం మూలంగా ఆపరేషన్ అయిన సాయంకాలానికో నెక్స్ట్ డేకో డెఫినెట్గా వాళ్ళు లేచి నడుస్తూ ఉన్నారు. రెండోది, ఇదివరకు ఏంటంటే డాక్టర్స్ కూడా చెప్పేవాళ్ళు, బాగా ఈ 4 రోజుల్లో కానీ మీరు మడవకపోతే ఫ్యూచర్లో ఇంకా రాదు, అది బిగుసుకుపోద్ది అని చెప్పేటప్పటికి ఫిజియోథెరపిస్టులో కూడా పాపం డాక్టర్లు ఇచ్చిన సలహాల మేరకి వారు కూడా ఏంటంటే ఎక్కువగా ప్రెషర్ వాడి ఎక్కువగా పేషెంట్స్ యొక్క సహాయం తీసుకొని మంచి రిజల్ట్స్ తేవడం కోసం ఎక్కువగా స్ట్రెయిన్ చేసేవాళ్ళు. ఇప్పుడు వస్తున్న జాయింట్స్ వచ్చేసినాయి, హై ఫ్లెక్షన్ జాయింట్స్. సో సర్జరీ చేసినప్పుడే వెన్ వీ యూజ్ దీస్ హై ఫ్లెక్షన్ జాయింట్స్ మడత ఆటోమేటిక్గా మీరు సింపుల్గా వచ్చేస్తుంది. ఓకే. రెండోది, రోబోటిక్స్ వాడటం మూలంగా ఏమవుతుందంటే సాఫ్ట్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ మనం కదిలించట్లేదు, అందుకని పెయిన్ తక్కువగా. ఓకే. మూడోది చూస్తే ఏంటంటే ఫిజియోథెరపీలో నుంచి చాలా ఎవాల్వ్ అయ్యాం. ఓకే. ఇప్పుడు ఎవరైతే ఫిజియోథెరపిస్ట్ చేసే ఫిజియోథెరపీకి ఐ కెన్ బేర్, నేను చేసుకోగలుగుతానంటే ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ తీసుకోమంటున్నాను. లేదు నాకు వద్దు నేను చేసేసుకుంటానంటే ఇండివిజువల్గా చేసేసుకోమంటున్నాను. ఇక్కడ ఉంది ఒకటే మూమెంట్ అండి, మోకాళ్ళు అయితే కాలు మడవటం, చాపటం, ఇంతకుమించి ఏం లేదు. రెండోది ఏంటంటే ఈ తొడకండరం బలపడటం. ఈ 2 కాన్సెప్ట్సే నీ రీప్లేస్మెంట్ సక్సెస్కి. అందుకని ఎవరైతే ఫిజియోథెరపీ గురించి భయపడుతున్నారో వాళ్ళని ఇప్పుడు వదిలేస్తున్నాం. అసలు మీరు ఏం వరి అవసరం పర్లేదు, మీరే చేసేసుకోండి. ఇదివరకు రోజులాగా 2 నెలలు 3 నెలలు ఫిజియోథెరపీ లేదు. మ్యాక్సిమం అయితే 10 days 15 days, ఎట్ ది మ్యాక్సిమం 4 weeks. అది కూడా పేషెంట్ కాంప్లైన్స్ ఉంటేనే. పేషెంట్స్ ఎవరైతే కష్టపడుతున్నారో, ఈ ఆహాకారాలు చేసి కన్నీటి పర్యంతం అవుతున్నారో వారిని వీఆర్ కౌన్సిలింగ్ దెమ్ ప్రాపర్లీ, వాళ్ళు చేసేసుకోమంటాం. సో ఈ ఫిజియోథెరపీ వల్ల వచ్చే బాధల గురించి కానీ, ఈ మడత రాదు బిగుసుకుపోద్ది చేయకపోతే
ఫ్యూచర్లో రాదు అని బాధపడేవాళ్ళు కానీ ఇవన్నీ చూస్తే ఆ కాన్సెప్ట్సే మారిపోయినాయి. అంటే అవి రోబోటిక్ సర్జరీకి కూడా వర్తిస్తాయా ఆర్ ఇవన్నీ ఎక్సెప్షనల్ టు రోబోటిక్ సర్జరీయా ఇస్ మై డౌట్. రోబోటిక్ సర్జరీ బోన్ కట్స్కి, ఇంప్లాంట్ అమరికకి సంబంధించినంత వరకు రోబోటిక్స్. ఫిజియోథెరపీ ఈజ్ ఎ పోస్ట్ పోస్ట్ ఆపరేటివ్ రైట్. ఎప్పుడైతే అమరిక కరెక్ట్గా ఉండి కరెక్ట్గా కూర్చొని హై ఫ్లెక్షన్ జాయింట్ పెట్టారో మీకు సర్జరీ అయిన నెక్స్ట్ డేనే 90 degrees 100 degrees వచ్చేస్తుంది. ఇప్పుడు అది వచ్చిన తర్వాత మిగతా 10 degrees రావడం ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ రోబోటిక్స్లో వస్తుంది ఏంటంటే ఇనిషియల్గా పెయిన్ కొంచెం తక్కువ ఉండటం మూలంగా దే కాంప్లైన్స్ పెరుగుతుంది చేయడానికి. కోతలు కట్స్ తక్కువగా ఉండటం మూలంగా కొంత పెయిన్ తగ్గడం మూలంగా దే కెన్ డూ బెటర్ ఫిజియోథెరపీ. బట్ ఐ కెన్ సే వెరీ క్లియర్లీ లాంగ్ టర్మ్లోనే రోబోటిక్స్ వేసిన పెట్టిన జాయింట్ మన్నిక పెరుగుద్ది కానీ మనం ఒక రాంగ్ కాన్సెప్ట్లో ఉండకూడదు. రోబోటిక్స్లో చేశాం కాబట్టి అసలు నాకు నొప్పులు ఉండవు, నాకు ఫిజియోథెరపీ ఉండదు. దీస్ ఆర్ ఆల్ రాంగ్. చాలా ఆనెస్ట్గా చెప్తున్నారు సార్ మీరు. దట్స్ వాట్ ఈస్ సార్ మీరు ఇంత ఆనెస్ట్గా పిక్చర్ ఇస్తున్నారు కాబట్టి వన్ క్వశ్చన్ టు కంక్లూడ్ విత్. ఈ మోకాళ్ళ రీప్లేస్మెంట్లు కానీ హిప్ రీప్లేస్మెంట్లు కానీ దీస్ సర్జరీస్ హ్యావ్ బిన్ ప్రాక్టీసింగ్ ఓవర్ డికేడ్స్ అండ్ డికేడ్స్, ఎప్పటి నుంచో చేస్తున్నారు. అండ్ రోబోటిక్స్ ఈజ్ నౌ ఇన్ టు పిక్చర్. ఎస్. సో మరి డాక్టర్స్ అందరూ సార్ ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే ఒక పేషెంట్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నప్పుడు చాలా భయపడుతూ వెళ్తారు. అందరూ ధైర్యంగా వెళ్ళకపోవచ్చు, చాలా టెన్స్డ్గా భయంగా వెళ్తారు. కేవలం డాక్టర్ మీద ఒక నమ్మకంతో మాత్రమే ఈ నొప్పుల నుంచి ఆయన విముక్తి కల్పిస్తారు అన్న ఒక నమ్మకంతోనే డాక్టర్తో పాటు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళడం జరుగుతుంది. రోబోటిక్స్ ఈజ్ అ బ్రాంచ్ విచ్ హాస్ బిన్ ఇవాల్వింగ్ దీస్ డేస్. డాక్టర్స్ అందరూ ఎంత ఎక్విప్డ్గా ఉన్నారు సార్. అంటే కన్వెన్షనల్ సర్జరీ చేయడం మీరు నేర్చుకొని వచ్చుంటారు, చాలా చేసుంటారు ఇప్పటికి. రోబోటిక్ సర్జరీ పట్ల డాక్టర్స్కి ఎంత అవగాహన ఉంది సో దట్ ది సక్సెస్ రేట్ ఆఫ్ ది రోబోటిక్ సర్జరీ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ప్రామిసింగ్. ఈ క్వశ్చన్కి ఆనెస్ట్గా ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఎవరైనా రోబోటిక్స్ సర్జరీకి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారనుకోండి, దే షుడ్ బి మాస్టర్స్ ఇన్ కన్వెన్షనల్ సర్జరీ. ఒక 15 ఏళ్ళ పాటు 20 ఏళ్ళ పాటు నార్మల్గా రోబోటిక్స్ లేకుండా సర్జరీ చేసిన సర్జనే హీ కెన్ అక్కడి నుంచి యాక్సిలేటర్ ప్రెస్ చేసి రోబోటిక్స్లోకి వెళ్ళాలి. అంతేగాని ఇనీషియల్గా మామూలుగా సర్జరీస్లో ఎక్స్పీరియన్స్ లేకుండా ఎవరైనా రోబోటిక్స్లోకి వెళ్ళారనుకోండి, రోబోట్ ఈజ్ జస్ట్ ఎ మెషిన్. మెషిన్ ఏ రోజైనా ఎప్పుడైనా మనకి హ్యాండ్ ఇవ్వచ్చు. సింపుల్గా చూద్దాం, రోబోటిక్స్ చేస్తున్నాం, ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఫెయిల్ అయ్యి రోబోటిక్ మెషిన్ ఆగిపోయింది అనుకోండి, డాక్టర్ షుడ్ నో వాట్ టు డూ ఇట్. రైట్. ఒకవేళ మీరు రోబోటిక్ సర్జరీ చేస్తూ ఉన్నారు, రోబోట్ చెప్తుంది 10 degrees కట్ చేయండి మీకు బాగొస్తుందని చెప్తా ఉంది, కానీ యువర్ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ నెవర్ గో అబోవ్ 5 degrees అని చెప్పింది ఎక్స్పీరియన్స్. బట్ వీ లెర్న్. రోబోట్ చెప్తుంది ఆ 10 degrees కట్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది అని బ్లైండ్గా ఆ స్టెప్కి ఎప్పుడు వెళ్ళకూడదు. యూ షుడ్ యూజ్ యువర్ ఇంటెలిజెన్స్, యూ షుడ్ యూజ్ యువర్ కేపబిలిటీ ఆఫ్ అండర్స్టాండింగ్. మెషిన్ లెర్నింగ్, మెషిన్ మనం నేర్పిస్తాం మెషిన్కి ఎలా బిహేవ్ చేయాలని. మెషిన్ షుడ్ నెవర్ సే దట్ హౌ ఎ సర్జన్ షుడ్ బిహేవ్. అందుకని ఎనీ సర్జరీ లాగా లెర్నింగ్ కర్వ్ డెఫినెట్గా ఉంటుంది. రోబోటిక్ సర్జరీ నేర్చుకోవాలంటే డెఫినెట్గా లెర్నింగ్ కర్వ్ ఉంటుంది. ఫస్ట్ 100-200 సర్జరీలు చేసేటప్పుడు నాకు 1.5 గంట పట్టింది. ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ 20,000 ఆడ్ సర్జరీస్ బిఫోర్, కన్వెన్షనల్గా చేసిన తర్వాత మామూలుగా అరగంటలో చేస్తాను నేను సర్జరీ. అలాంటిది రోబోటిక్స్ నేను వాడటం స్టార్ట్ చేస్తే 1.5 hours పడుతుంది. ఇనీషియల్ 100 కేసులు చేసేటప్పుడు ఇట్ ఈస్ డెఫినెట్లీ 1.5 hours. ఇప్పుడు నెక్స్ట్ 100 కేసెస్ చేసేటప్పుడు ఏంటంటే ఇట్ హాస్ కమ్ డౌన్ టు 1 hour. సో ఐ ఆల్సో స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ద మెషిన్. ఇట్లా ఒక 500 సర్జరీలు చేసే టైంకి we understood what is what. So anybody in this universe has to be going through this learning curve. ఈ లెర్నింగ్ కర్వ్ లేకుండా ఒక్కసారే నేను అద్భుతమైన సర్జన్ అవటం అనేది లేదు. రెండోది అంటే నేర్చుకునే ప్రాసెస్లో పేషెంట్ షుడ్ నాట్ బి అట్ రిస్క్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. పేషెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ నాట్ అండర్ రిస్క్. ఎందుకంటే రోబోటిక్ సర్జరీ ఈజ్ డూయింగ్ వాట్ ఏ సర్జన్ హ్యాస్ టు డూ. ఇఫ్ సంబడి ఈస్ డూయింగ్ విచ్ హ్యాస్ నాట్ టు బి డన్, యూ గట్ ఆల్ రైట్ టు స్టాప్ ఇట్. బటన్ నా చేతిలో ఉంది కదా, బటన్ ఈస్ విత్ మీ. చాలా ధైర్యంగా ఉంది సార్ వింటుంటే. యూ కెనాట్ డూ ఎనీథింగ్ లైక్ దట్. రెండోది ఏంటంటే ప్రజల్లో కూడా ఒక పాపం మనం అర్థం చేసుకోవాలంటే ఆర్థికంగా చాలా మంది ఈ రోబోటిక్ సర్జరీని అఫోర్డ్ చేయలేరు. కరెక్ట్. అందుకనే ఇందాక అడిగాను. వాళ్ళు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే
నేను రోబోటిక్ సర్జరీ చేయించుకొని ఉంటే నాకు ఇంకా బాగా అయ్యేదేమో. అంటే ఒక మంచిగా డబ్బులు పెట్టి ఒక మంచి సర్జరీ చేయించుకుంటున్నా కూడా ఎక్కడో వాళ్ళలో ఒక అసంతృప్తిని మిగిల్చడం ఏంటంటే టూ మచ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆఫ్ రోబోటిక్స్. రోబోటిక్ లేకపోతే మీకు జీవితం లేదు, రోబోటిక్ చేయకపోతే లైఫ్ లేదు, ఇలాంటి అన్నీ చెప్పేటప్పుడు ఏమవుతుందంటే పాపం మధ్యతరగతిస్తులు కానీ ఎకనామికల్ ఎఫోర్డ్ కాని పీపుల్ ఏంటంటే టూ మైండ్స్ వెళ్తున్నారు. వెదర్ నేను చేయించుకునే సర్జరీ రోబోటిక్ సర్జరీ కంటే ఇన్ఫీరియర్ సర్జరీయా, లేకపోతే నా సర్జరీ రోబోటిక్ సర్జరీ లాంటిదే సర్జరీయా, ఎంత ఖర్చు పెట్టినా అంత ఉపయోగం ఉండదా అనే లేకుండా. అందుకే నేను ఓపెన్గా చెప్తున్నాను, వండర్ఫుల్ సార్. టుడే ది రోబోటిక్ సర్జరీ అండ్ ద కన్వెన్షనల్ సర్జరీ ఈక్వల్లీ గుడ్ రిజల్ట్స్. సో నోబడీ షుడ్ ఫీల్ ఒక కన్వెన్షనల్గా డాక్టర్ చేసే సర్జరీ చేయించేటప్పుడు కూడా హ్యాపీగా వెళ్ళి దే విల్ గెట్ ద సేమ్ 100% మంచి రిజల్ట్స్ వస్తాయి. టెక్నాలజీ వాడుకునే వాళ్ళకి ఏంటంటే టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు టేక్ ఓవర్. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే మధ్యస్థంగా ఉన్నాం. ఒక 10 ఏళ్ల తర్వాత వి బోత్ ఆర్ డూయింగ్ ఎన్ ఇంటర్వ్యూ, వీ విల్ నాట్ డిస్కస్ అబౌట్ రోబోటిక్స్, ఇంకా విల్ బి డిస్కసింగ్ సంథింగ్ మోర్ దెన్ ద రోబోటిక్స్. రైట్ సార్. సో ఇట్స్ ఎఫర్ట్. ఇంకో 10 yearsలో ఇప్పుడు చైనాలో మీరు చూస్తే ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ ఎక్విప్డ్ విత్ రోబోటిక్స్. 15 years down the line, all government hospitals in India will be equipped with robotic surgeries. అద్భుతం సార్. So it will be available to everybody. వండర్ఫుల్ సార్. సో ఈ కాన్వర్జేషన్లో కన్వెన్షనల్ సర్జరీ బెటరా రోబోటిక్ సర్జరీ బెటరా అన్న పాయింట్ గురించి మాట్లాడితే చాలా ఓపెన్గా బోల్డ్గా ఆనెస్ట్గా చెప్పినటువంటి ఒక సజెషన్, రెండు ఒకటే. బట్ ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ ఫార్ అ రోబోటిక్ సర్జరీ బికాస్ టెక్నాలజీ దీస్ డేస్ ఇస్ హ్యావింగ్ ఎన్ ఎడ్జ్, డెఫినెట్లీ ఆ బెనిఫిట్స్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నాట్ దట్ కన్వెన్షనల్ మోడ్లో మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు అని కాదు అని చెప్తూనే, ఒకవేళ అఫోర్డ్ చేయగలిగిన స్థితిలో ఉన్న అమ్మో రోబోటిక్ సర్జరీయా, డాక్టర్ లేకుండా రోబోట్సే సర్జరీలు చేసేస్తాయా, ఇట్లాంటి భయాలు ఉన్న వాళ్ళందరికీ దిస్ ఈజ్ అన్ ఐ ఓపెనింగ్ ఇంటర్వ్యూ వేర్ ఇన్ విచ్ మీరు ఒకవేళ ఏదైనా సర్జరీ ప్లాన్ చేయాలి అని అనుకుంటే డాక్టర్తో ఈ పాయింట్స్ అన్నీ డిస్కస్ చేయొచ్చు. అండ్ ఒకటి మాత్రం 100% కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు, దట్ రోబోటిక్ సర్జరీ ఈజ్ ఆల్సో సూపర్ సక్సెస్ఫుల్ సర్జరీ వేర్ ఇన్ విచ్ మనం భయపడి అమ్మో ఇది ఇప్పుడిప్పుడే వస్తుంది కదా దీని సక్సెస్ రేట్ ఉండదేమో అని భయపడుతూ కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఈక్వల్లీ ప్రామిసింగ్ యాజ్ లైక్ ది కన్వెన్షనల్ వన్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. Thank you. థ్యాంక్ యూ Thank you సో very మచ్.